ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాదర్షయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. నిన్నను ప్రశ్నోపనిషత్తులోని చతుర్థ ప్రశ్నలలో ఉన్నటువంటి రెండవ మంత్రం నేర్చుకున్నాం. రెండవ మంత్రంలో మనిషి నిద్రిస్తున్న కాలంలో వ్యక్తిలో ఏ ఏ ఇంద్రియాలు నిద్రిస్తాయి అనే విషయాన్ని చర్చించాం. ఒక్కసారి ఈ మొదటి మంత్రాన్ని రెండో మంత్రాన్ని ప్రత్యభిజ్ఞ చేసుకొని ముందుకు పోతాం. ఇంతవరకు ప్రశ్నోపనిషత్తులో 3 ప్రశ్నలలో అపరావిద్య బోధించబడింది. ఇక్కడి నుంచి పరావిద్యకు సంబంధించిన విషయాలు కొంచెం గహనమైనవి, లోతైన విషయాలు వస్తాయి. శౌర్యాయణి గార్గ్య అనే ఆయన 5 ప్రశ్నలను అడిగారు గురువు గారిని, పిప్పలాదుల వారిని. ఏమిటా ప్రశ్నలు? ఇవి అవస్థాత్రయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. వీటిని 4వ ప్రశ్నలో 5 ఉప ప్రశ్నలుగా చెప్పుకుంటుంది. భగవన్, ఓ మహాత్మా, ఏ తస్మిన్ పురుషే కాని స్వపంతి. ఒక వ్యక్తిలో స్వప్నంలో ఏ ఏ ఇంద్రియాలు నిద్రిస్తాయి? కాన్యస్మిన్ కరణాన్ని జాగ్రత్త. వ్యక్తి స్వప్నంలో ఏ ఏ కరణాలు మేలుకొని ఉంటాయి? కతరయేష దేవ స్వప్నాన్ పశ్యతి. ఏ దేవత ఈ శరీర ఇంద్రియాల సంఘాతంలో కలలను చూస్తుంది? కస్యైతత్ సుఖం భవతి. వ్యక్తి సుషుప్తిలో ఉన్నప్పుడు ఈ సుఖము ఎవరికి చెందుతుంది? కస్మిన్ను సర్వే సంప్రతిష్టా భవంతి. ఇందులో ఇవన్నీ కూడా ఆ తురీయంలో విలీనమైపోతున్నాయి. అంటే పరావిద్యకు సంబంధించినటువంటి ఒక విచారము, ఆత్మ విచారము. ఏమిటి విచారము? అధ్యాత్మ విచారము. ఎందుకు? అధ్యాత్మకు సంబంధించినటువంటి ప్రశ్నలు, వ్యక్తికి సంబంధించినటువంటి ప్రశ్నలు. కాబట్టి దీనినే ఆత్మ విచారము లేక అధ్యాత్మ విచారము అంటారు. అత్యంత ముఖ్యమైనది. మన గురించి మనం తెలుసుకోవడం ముఖ్యం కదా, అదే విషయం. ఇందులో ఏ తస్మిన్ పురుషే కాని స్వపంతి అనే దానికి నిన్న ఆన్సర్ చేశాం. ఏమిటది? ఒక వ్యక్తిలో స్వప్న సమయంలో, నిద్ర సమయంలో ఏవి నిద్రిస్తాయి? స్వప్నము అంటే కళ అని అనుకోకర్లా. స్వప్నము అంటే డ్రీమ్ ప్లస్ డీప్ స్లీప్ టుగెదర్ ఈస్ కాల్డ్ స్వప్న ఇన్ ద లార్జర్ సెన్స్. స్వప అనేటటువంటి ధాతువు నుంచి అటు సుషుప్తి ఇటు స్వప్నము రెండు కూడా ఉద్భవించాయి. కాబట్టి ఇక్కడ స్వప్నం అన్నా, సుషుప్తి అన్నా, నిద్ర అన్నా ఒకటిగానే తీసుకుంటాం చాలా వరకు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం ఉంటే అక్కడ పాయింట్అవుట్ చేస్తాం. ఏ ఏ ఇంద్రియాలు నిద్రిస్తాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు నిద్రిస్తాయి. ఎలా నిద్రిస్తాయి అంటే గార్గ్యుని కొరకు పిప్పలాదులు చెప్పారు. ఏ విధంగా అయితే అస్తమిస్తున్నటువంటి సూర్యకిరణాలన్నీ ప్రజ్వలించే సూర్యగోళంలో ఒకటిగా అయిపోతున్నాయో, మరల ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఆ కిరణాలంతా వెళ్ళి విరుస్తున్నాయో, ఇదే విధంగా ఇంద్రియాలు సర్వము గొప్ప ప్రకాశవంతమైన దేవో అన్నారు. మనసి దేవో, ఓకే, పరే దేవో, పరదేవత మనసును. దివ అనే శబ్దానికి దివ్ అనే ధాతువునకు ప్రకాశము అని అర్థము.
ప్రకాశవంతమైన మనస్సునే పరమదేవుని యందు నిద్ర సమయంలో కిరణాలు ఏకీభవమైనట్టు ఏకీభవం అవుతున్నాయి. వలన ఆ సుషుప్తి సమయంలో ఎలా తెలిసిందండి ఏకీభవం అవుతున్నాయని? వాటి పనులను మానేసాయి. ఏమిటా పనులు? వినడము, చూడడము, వాసన చూడడము, రుచి చూడడము, స్పృశించడము అనేటటువంటి జ్ఞానేంద్రియాల కర్మలు, మాట్లాడడము, చేత్తో తీసుకోవడము, ఇంద్రియాలతో ఆనందించడము, విసర్జించడము, కాళ్ళతో కదలడము అనేటటువంటి కర్మేంద్రియాలకు సంబంధించిన పనులు ఉపరతి చెందాయి. అంటే అవన్నీ విత్డ్రా అయిపోయాయి. కాబట్టి ఇవన్నీ నిద్రలో ఉన్నాయి. ఇంద్రియాలు నిద్రలో ఉన్నాయంటే బెడ్ వేసుకుని చక్కగా స్ప్రింగ్ కాట్ మీద పడుకున్నాయని కాదు. అంటే వాటి పనుల నుంచి అవి ఉపరతి ఉన్నాయి. ఎక్కడికి పోయాయండి? వీటి శక్తులన్నీ సూర్యునిలో ఏ విధంగా కిరణాలు విలీనమవుతాయో అదే ఆ మనసు అనే పరదేవతలో విలీనమయ్యాయి. అట్టి వ్యక్తిని జనుడు నిద్రిస్తున్నాడు అని చెప్తారు అన్నారు. సరే, ఇక మూడవ మంత్రం ఏమిటి? ఇది ఏ ప్రశ్నకు సంబంధించినది? ఏ ఇంద్రియాలు జాగ్రత్తగా ఉంటాయి అంటే మెలకువగా ఉంటాయి, కాని కరణాన్ని జాగ్రత్త. ఏ తస్మిన్ పురుషే, ఈ పురుషుని యందు కాని కరణాన్ని ఏ ఇంద్రియాలు జాగ్రత్త మెలకువగా ఉంటాయి. దానికి ఈ మంత్రం స్టార్ట్ అయింది. ప్రాణ అగ్నయ, ప్రాణాగ్నయ అని ఉంటుంది. సంధి విడదీస్తే ప్రాణాగ్నయ ఏవ ఏతస్మిన్ పురే జాగ్రత్త. ప్రాణాగ్నేయ ఏవ, ప్రాణాగ్నుడు మాత్రమే అంటే మిగతావన్నీ పడుకుంటాయని. ఏతస్మిన్ పురే, ఇదిగో ఈ శరీరంలో జాగ్రత్త, ప్లూరల్ నెంబర్ అది. జాగ్రత్త అంటే ఇవన్నీ 5 ఉన్నాయిగా, అందుకని ఈ 5 మెలకువగా ఉంటాయి. ఈ వీటిని దేంతో పోల్చారు? ప్రాణాలను అగ్నితో పోల్చారు. అగ్నితో రూపకం చేశారు. ఎందుకలా రూపకం చేశారు? ఆనాటి సాంప్రదాయము వైదిక సాంప్రదాయం. ఆ వైదిక సాంప్రదాయంలో ఏ పోలికైనా వైదికంగా చేసేటటువంటి అనుష్ఠానాలు కర్మలతోనే పోల్చుతారు. అక్కడ ఏమిటి? డైలీ అగ్నిహోత్రం అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఆ అగ్నిహోత్రంతో ఆ అగ్నితో చేసేటట్టు. అగ్నిహోత్రము అన్నప్పుడు అగ్నిగుండం అనుకోకూడదు. అగ్ని అంటే అగ్నిగుండము, అగ్నికుండము. ఇది అగ్నిహోత్రము అంటే అగ్నిలో హోమము చేయబడే కర్మను అగ్నిహోత్రం అంటారు. చాలా మంది అగ్నిహోత్రాన్ని ఇలా తీసుకురంటారు. అగ్నిహోత్రాన్ని తేరు, అగ్నిని తెస్తారు, తెచ్చి దానిలో హోమము చేస్తారు. కాబట్టి ఆ కర్మను అగ్నిహోత్ర కర్మ అంటారు. ఇది చాలా సునిశ్చితమైనటువంటి డిఫరెన్స్, జాగ్రత్తగా తెలుసుకోండి. అగ్ని కుండము వేరు, అగ్నిహోత్రము అందులో చేయబడే హుతకర్మ హవనము అని తెలుసుకోవాలి. ఈ అగ్నులు 5 రకాలుగా ఉంటాయి, కానీ ఇక్కడ ఉపనిషత్తులో 3 అగ్నులే చెప్పారు. మరి 5 ప్రాణాలు ఉన్నాయండి, 3 అగ్నులే చెప్పారండి. వస్తుంది 4వ మంత్రంలోకి పోయేసరికి మిగతా ప్రాణాలను ఎలా పోల్చారో తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అగ్నులు ఏమిటి? గార్హపత్య అగ్ని, అన్వాహార పచన అగ్ని, ఆహవనీయ అగ్ని. 3 చెప్తున్నారు. గార్హపత్య అగ్ని, ఇదిగో చూడండి, గార్హపత్యాగ్ని, అన్వాహార పచనాగ్ని, ఆహవనీయ అగ్ని. గార్హపత్యోహావా నిశ్చయముగా ఏష అపాన. అపానం అనేటటువంటి ప్రాణవాయువు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు కదా ప్రాణాలు. అందులో ఉన్నటువంటి అపానం అనేది గార్హపత్యాగ్నితో పోల్చారు, రూపకం చేశారు. వ్యానం అన్వాహార్య పచన. వ్యానం అనేది అన్వాహార్య పచనం అనే అగ్ని. యద్గార్హపత్యాత్ ప్రణీయతే, ఏ అగ్ని అయితే గార్హపత్యం నుండి తీసుకొని రాబడుతున్నదో, ప్రణయనాత్ ఆ విధముగా తీసుకుని రాబడటం వలన ఆహవనీయ. హవనీయ అంటే హవిస్సు చేయడానికి, హోమము చేస్తూ హవిస్సులను వేయడానికి అనువైనటువంటి అగ్ని కాబట్టి ఆహవనీయ అగ్ని అన్నారు. అదేమిటది? ప్రాణము. అంటే ఏమిటొచ్చాయి? గార్హపత్యాగ్ని ఈజ్ ఈక్వల్ టు అపానము, వ్యానము ఈజ్ ఈక్వల్ టు అన్వాహార్య పచనాగ్ని. ప్రాణము అంటే
ఆహవనీయ అగ్ని. వీటిలో కొంచెం విషయాలను మనము తెలుసుకోవలసి ఉన్నది. వాటిని తెలుసుకొని మళ్ళీ లోపలికి వెళ్తాం. గార్హపత్యాగ్నిని ఏమిటన్నారు? అపానము అన్నారు. ఆహ్వనీయాగ్నిని ప్రాణం అన్నారు. వ్యానాన్ని ఏమన్నారు? అన్వాహార పచనాగ్ని అనే దాన్ని చెప్పారు. గార్హపత్యాగ్ని అంటే ఏమిటి? బాగా తెలుసుకోండి ఒక్కొక్క విషయాన్ని. ఎందుకంటే ఈ విషయాలు మనకు ఈ ప్రజెంట్ మోడర్న్ సొసైటీలో ఈ అగ్నులను పూజించేవారు లేరు, ఆ యజ్ఞకర్మ నిర్వర్తించేవారు లేరు. కాబట్టి ఇవన్నీ మనకు కొంచెం కొత్తగా ఉంటాయి. ఒక వ్యక్తికి పెళ్ళవగానే వెలిగించాల్సినటువంటి అగ్ని, పెళ్లి సమయంలో అగ్ని హోమం చేస్తారు. ఆ అగ్ని హోమంలో ఈ గార్హపత్యాగ్నిని వెలిగిస్తారు. ఇది ఎక్కడి నుంచి? తండ్రి గారి దగ్గర నుంచి తీసుకోవచ్చు, లేకపోతే పురోహితుడు గార్హపత్యాగ్నిని గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించడానికి మొదటిగా ఈ అగ్నిని వెలిగిస్తారు. గార్హపత్య గృహపతి సంబంధమైన. గార్హ అంటే గృహ, పత్యాపతి గృహపతి. ఎవరు గృహపతి? నేను గృహపతి కాదు, గృహపతి అగ్నిదేవుడు. మనందరికీ గృహానికి పతి ఎవరు? అగ్నిదేవుడు. ఆ గృహపతి అయిన అగ్నిదేవుని పూజించడమే గార్హపత్య అగ్ని. అప్పుడు దాన్ని అగ్ని ఆధానము అంటారు. పెళ్లిలో ఆధానం చేశారు అంటే అగ్నిని ఆరంభించారు. ఆ అగ్ని జీవిత కాలం వెలుగుతూ ఉండాలి. దానితో ఆ గృహస్థుడు 21 రకాలైనటువంటి యాగాలను తన జీవిత కాలంలో చేయాలి. ఈ అగ్నిని ఎప్పుడు తీసేస్తారు? 2 సార్లే అగ్నిని తీసిస్తారు. ఒకటి, ఆ గృహస్థుడు సన్యాసం సన్యాసం తీసుకుంటే అప్పుడు ఈ అగ్ని మరి కంటిన్యూ అవ్వదు. ననిన అగ్నిర్ నచాక్రియ అన్నది కదా భగవద్గీత. అంటే అగ్నిని తీసివేయడం సన్యాసం కాదయ్యా, నిజంగా సర్వమైనటువంటి కోరికలను త్యజించడమే సన్యాసము. అగ్నిని తీసే సమయం ఏమిటి? సన్యాసం సమయం. రెండవది, ఆ గృహస్థుడు మరణిస్తే ఆయన్ని కాల్చడంతో పాటు ఈ గార్హపత్యాగ్ని కూడా ముగిసిపోతుంది. అటువంటి దానిని అంత్యేష్టి అన్నారు. అంత్యమునందు చేసే ఇష్టి అంటే యాగం. సన్యాసి గారిని కాల్చరు, వాళ్ళని నదిలో వదిలేయడమో ఏదో చేస్తారు. ఈ గార్హపత్య అగ్ని నిత్యము వెలుగుతూ ఉండాలి. అంటే మధ్యలో ఆగకూడదు. ఒకవేళ ఆగిపోయిందనుకోండి, ఆరిపోయిందనుకోండి, అది ఇంకో గృహస్థి ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి. అలా తెచ్చేసుకోవడానికి కొంచెం నిప్పు ఉంటే ఏమైనా అడిగకూడదు. దానికి ఒక ప్రాయశ్చిత్త కర్మ ఉంటుంది. ఆ ప్రాయశ్చిత్తం చేసుకుని చాలా కుమిలిపోతూ దుఃఖంతో, అయ్యో నా గార్హపత్యాగ్ని ఆరిపోయిందే అని ఎంతో బాధపడుతూ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ఆ గార్హపత్యాగ్నిని తెచ్చుకుంటారు. ఇప్పుడు దేనిని అపానాన్ని దేంతో పోల్చారు? గార్హపత్యంతో పోల్చారు. అపానం అంటే ఏమిటి? గాలి పీల్చడం. పీల్చే గాలిని అపానము అన్నారు. తప్పుగా అనుకోకండి. అపానం అంటే వేరేదో కంపు కొట్టేటటువంటి వాయువు అని అనుకోవద్దు. అపానము అంటే పీల్చే గాలి. ఎందుకు పీల్చే గాలి? ఈయన జీవితాంతము ఏ విధంగా అగ్నిని రగులుస్తూ ఉంచుకుంటాడో గార్హపత్యాగ్నిని, అదేవిధంగా గాలిని పీల్స్తూనే ఉంటాడు జీవితాంతం. ఈ 2 సామ్యము వలన, ఒకటి నిత్యత్వము అంటే ఎప్పుడు నిత్యం అది గాలి పీల్చాలి, నిత్యము ఇక్కడ అగ్నిని వెలిగించాలి. రెండవది ఏమిటి? ఈ గార్హపత్యాగ్ని నుంచే మిగతా అగ్నులన్నీ వెలుగుతాయి. కాబట్టి ఈ సమానం ధర్మము వలన గార్హపత్యాగ్ని అన్నారు. ఇంకా రెండవది ఏమిటి? ఆహవనీయ అగ్ని. హవనీయము, హవిస్సు, హవనము అంటే యాగము. హవనము అన్నా యాగము అన్నా యజ్ఞము అన్నా ఒకటే. ఆహవనీయము యాగము చేయుటకు అనువైనటువంటి అగ్ని. అంటే దీని అర్థం ఏమిటి? గార్హపత్యాగ్నిలో హోమద్రవ్యాలు వేసి హోమము హవనము చేయకూడదు. గార్హపత్యాగ్నిని ఒక చోట ఉంచుకొని ఎప్పుడైనా పూజలకో శ్రౌత కర్మలకో ఏదైనా ఈ విధమైన యజ్ఞాలకో నిప్పు కావాలి అంటే అగ్ని, అక్కడి నుంచి ఆ అగ్ని తీసుకొచ్చి ఇక్కడ ఆహవనీయ అగ్ని అనే పేరుతో పెట్టుకుంటారు. ఇది అగ్ని గార్హపత్యాగ్ని నుంచి తీసి వెలిగిస్తారు. అందుకే చూడండి, మీరు పితృకర్మలు జరుగుతున్నప్పుడు ఆ పురోహితుడు అంటారు, అమ్మా కొంచెం ఆ అగ్ని ఉంటే తీసుకొచ్చి ఇలా వెయ్యండి ఇక్కడ అంటారు. అంటే గార్హపత్య అగ్ని నుంచి తీసుకొచ్చి వెయ్యమని అర్థం. అదే హవనీయ ఆహవనీయ అగ్ని.
దీన్ని దేంతో పోల్చారు? ఆ ప్రాణంతో పోల్చారు. ప్రాణం అంటే ఏమిటి? విడిచే గాలి. ఎందుకు విడిచే గాలిని అన్నారు అంటే పీల్చే గాలి నుండి విడిచే గాలి వస్తుంది కదా. పీల్చే గాలి నుండి తీసుకోబడినటువంటిది కాబట్టి గార్హపత్యం నుండి ఏ విధంగా ఆహ్వనీయం తీసుకోబడిందో అదే విధంగా పీల్చే గాలి నుంచి తీసుకోబడినటువంటి అగ్ని కాబట్టి దీనిని ఆహవనీయ అగ్ని అన్నారు. ఇక మూడవది ఏమిటి? దక్షిణాగ్ని. కొన్ని యజ్ఞాలు చేసేటప్పుడు ఈ యజ్ఞాలన్నీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ దక్షిణాగ్నిని ఈ ఎవరైతే ఉంటారో వారికి దగ్గరగా కుడివైపుగా ఉంచుకుంటారు. దక్షిణ అనేటటువంటి మాటకు 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి? కుడి. రెండవది ఏమిటి? దక్షిణ దిక్కు. మూడవది ఏమిటి? దక్షిణ ఇవ్వడం అంటాం కదా అది. నాలుగవది ఏమిటి? దక్షత. ఈ 4 దక్షత కలిగితే దక్షిణ, దక్షిణగా ఇస్తే దక్షిణ, దక్షిణంలో ఉంచితే దక్షిణ, రైట్ హ్యాండ్ సైడ్ ఉంచుకుంటే దక్షిణ. ఇవన్నీ సరిపడతాయి. ఇప్పుడు హోమగుండం ఉందనుకోండి, ఆ హోమగుండం తూర్పుగా కూర్చుని ఈయన ఆహవనీయ అగ్నిని ఉపయోగించి హోమం చేస్తుంది. ఆయనకు అందుబాటుగా ఉండడానికి కుడి చేతి వైపు అంటే తూర్పుకి కుడి చేతి వైపు అంటే దక్షిణం వైపు కొంత అగ్నిని ఉంచుతారు. ఆ అగ్ని ఎందుకు? ఆ అగ్నిలో హోమం చేయరు, హోమ ద్రవ్యాలను వండుతారు. హోమ ద్రవ్యాలను ఉడకబెట్టి వేడి చేసి వండాలి కదా. చెరువు, పూరోడాసము ఇలాంటి వాటిని వండుతారు. ఈ వండేది గృహస్థు తాలూకా భార్య అయినా చేయవచ్చు, లేకపోతే ఆయన నియమించుకున్నటువంటి పురోహితులైనా ఆ దక్షిణాగ్నిలో ఈ వంట చేస్తారు. ఈ పచనం చేసి వాటిని చేస్తారు. పచనం చేస్తారు కాబట్టి దాన్ని ఏమిటన్నారు? అన్వాహార పచనాగ్ని. అన్వాహార పచన. అన్వాహారము ఆహారము అంటే తినేటటువంటి లోపలకు తీసుకోబడేది. నేను ఆహారము అంటే లోపలకు తీసుకొని పోబడే వస్తువు. ఆహరించుకోవడము అంటే లోపలకు తీసుకొని వెళ్ళడం, లోపలకు దాన్నే అరిగించుకోవడం అంటున్నారు. ఆహరించుకోవడం అంటే తీసుకుని ఎస్సిమిలేట్. అరిగించుకోవడం అంటే ఆహరించుకోవడంలో వచ్చింది. అన్వాహారము అనుసరించి చేసేటటువంటి వంట ఏదైతే ఉన్నదో ఈ ఆహవనీయాగ్నిలో హోమం చేయవలసినటువంటి నెయ్యి, సమిధలు, దర్భలు ఇటువంటివి కాకుండా వేరే వండిన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని వేయడానికి, తయారు చేయడానికి కావలసిన వేరే అగ్నిని దక్షిణాగ్ని అంటారు. దానిని హోమమైన తరువాత ఈ దక్షిణాగ్నిలో ఉడికించినటువంటి కొంత భాగాన్ని అక్కడ ఉన్నటువంటి పురోహితులకు, ఋత్విక్కులకు దక్షిణగా ఇస్తారు. కాబట్టి ఇది దక్షిణాగ్ని. 3 కారణాలు, 4 కారణాలు. ఒకటి దక్షత కలిగినటువంటి అగ్ని, ఎందుకంటే ఈ అగ్ని నుంచే అన్ని హవిస్సులు తయారవుతున్నాయి. రెండవది ఈ అగ్నిని దక్షిణ దిశగా ఉంచుతారు. తూర్పు దిశగా కూర్చుని ఉన్నప్పుడు కుడివైపు ఉండేటటువంటి దిక్కు దక్షిణ దిక్కు అవుతుంది. కాబట్టి ఇది దక్షిణాగ్ని లేక కుడి చేతి వైపు ఉంటుంది. ఎందుకంటే ఎడం చేతి వైపు పెట్టకూడదు, కుడి చేతి వైపు ఎందుకు పెట్టాలండి? ఏదైనా ఒక హోమం చేయాలి అంటే అందులో వేయాలంటే కుడి పక్కన ఉంటే తీసుకోవడం సులభం, ఎడం పక్కన ఉంటే ఇలాగ పెట్టాలి. ఈ నిప్పు మించి పెడితే చేయి కాలుతుంది. అంచేత కుడి పక్క అనుకోండి. చేత కుడి పక్కన అనుకోవచ్చు, దక్షిణంలో అనుకోవచ్చు. దక్షిణగా ఇచ్చేటటువంటి ద్రవ్యాలను దీంట్లో వండుతారు కాబట్టి దక్షిణాగ్ని అనుకోవచ్చు. ఈ యజ్ఞానికి కావలసిన అన్నిటికీ దక్షతగా వండి ఇస్తుంది కాబట్టి దక్షిణాగ్ని అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దక్షిణాగ్నిని పెడతారు. ఇటువంటి దీనినే అన్వాహార్య పచన అంటారు. ఆహుతిని ఏంటంటారు? అన్వాహార్యము అంటే ఆహుతిగా వేసేటటువంటి ఆహార పదార్థము. ఆహుతిగా వేసే ఆహార పదార్థాన్ని పచనం చేస్తుంది కాబట్టి అన్వాహార్య పచన. తక్కిన 2 అగ్నుల పేర్లు సభ్య, ఆవసత్య. పంచాగ్నులు, 5 అగ్నులు. సభ్య అనేటటువంటిది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే మాటలలో అగ్నిని వాక్కుని అగ్నితో పోల్చుతారు. ఆ అగ్నిని అంటే వాగింద్రియంలో ఉండేటటువంటి శక్తిని సభ్యాగ్ని. ఆవసత్య, ఆవసత్య ఒత్తుత్థ
ఆవసత్య అనేటటువంటి దానిని, పితృకార్యాలలో వాడేటటువంటి అగ్నిని ఆవసత్య అంటారు. ఇక్కడ ఉపనిషత్తులో మనం సభ్యాగ్ని గురించి కానీ ఆవసత్య గురించి కానీ చెప్పుకోవటం లేదు. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని. గార్హపత్యాగ్ని 24 గంటలు 365 డేస్ జీవితాంతం వెలిగించుకుంటూ గృహస్థుని ఇంట్లో ఉండేటటువంటి అతి ముఖ్యమైన అగ్ని. ఇది ఆర్పకూడదు. అదేవిధంగా నిత్యము గాలి పీల్చడం అనేటటువంటిది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి, ఆ గాలి పీల్చే గాలిని అపానం అంటారు కాబట్టి గార్హపత్యాగ్నిని అపానం అనేటటువంటి ప్రాణంతో పోల్చారు. ఆహవనీయ అగ్ని. ఈ ఆహవనీయం ఏమిటవుతుంది? ఆ గార్హపత్యం నుంచి తెచ్చుకొని ప్రణయనాత్ అంటే తీసుకొని వచ్చుట వలన, ప్రణయన అంటే సోర్స్, ద సోర్స్ ఇది గార్హపత్యాగ్ని. గార్హపత్యాగ్నికి ఇంకో పేరు ప్రణయన. ఆ ప్రణయన అన్న దాని నుంచి, ఆ సోర్స్ నుంచి ప్రణయనాత్ తీసుకొని రావడం వలన ఆహవనీయ అగ్ని, హవనము చేసేటటువంటి అగ్ని. అంటే ఏమిటి? ఈ హుతకర్మ, హవనము, హోమము చేయడము, అందులో వస్తువులు వేయడము గార్హపత్యంలో వేయకూడదు. ఆహవనీయ అగ్నిలోనే వేయాలి. ఈ ఆహవనీయ అగ్ని మీద వేడి చేసి నిప్పులో అన్ని ఉడికించకూడదు. ఉడికించడానికి వేరే అగ్ని, దాని పేరు దక్షిణాగ్ని. ఇక్కడ ఆహవనీయ అగ్నిని దేంతో పోల్చారు? విడిచే గాలితో. విడిచే గాలి అంటే ప్రాణవాయువు. అపానవాయువు, అపానం అనే ప్రాణమైంది. ఇప్పుడు ప్రాణము అనేటటువంటి వాయువు గురించి చెప్తున్నారు. ఇది ఏ విధముగా గార్హపత్యాగ్ని నుంచి ఆహవనీయము తీసుకుని రాబడుతుందో అదే విధంగా పీల్చిన గాలి నుంచి విడిచే గాలి తీసుకుని రాబడుతుంది. కాబట్టి దీన్ని ఆహవనీయాగ్నితో పోల్చారు. దక్షిణాగ్నిని లేక అన్వాహార పచ్చన అనే అగ్నిని, అంటే అన్వాహారాన్ని, ఆహుతి అనేటటువంటి ఆహార పదార్థాలను వండేటటువంటి పచ్చన, దానిని దక్షిణాగ్ని అంటారు. అంటే దక్షిణనందు ఉంచడం వలన, కుడివైపు ఉంచడం వలన, దక్షిణగా ఇవ్వడం వలన, దక్షత అయినటువంటి అగ్ని వలన దక్షిణాగ్ని అంటూ. ఈ విధంగా ఈ అగ్నుల గురించి తెలుసుకుందాం. అయితే వీటి డిస్పోజిషన్ ఎలా ఉంటుందండి, ఎలా ఈ దీంట్లో, అది కూడా తెలుసుకో. ఇప్పుడు పైథాగరస్ థీరం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 భుజాలు ఉంటే, ఒక భుజము 4 అనుకుంటే, రెండవ భుజము 3 అనుకుంటే, 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏటవాలుగా ఉండే భుజం మీద ఉండే స్క్వేరు 5 స్క్వేర్ అని చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఈయనే బోధాయనుడు అనే ఆయన మొట్టమొదటే ఈ సూత్రాన్ని చెప్పారు. ముందు ఒక పాయింట్ తీసుకోమని, ఈ పాయింట్ నుంచి కరెక్ట్గానేమో కూల్చుకొని 4 యూనిట్లు, 4 మూరలు, 4 గజాలు, 4 మీటర్లు తీసుకుని మరో పాయింట్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి 3 మూరలు లేదా 3 యూనిట్లు తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇంకో పాయింట్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయమని. ఇదే పైథాగరస్ థియరం. 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. అదే పైథాగరస్ థియరం. ఈ అగ్నుల నిర్మాణం కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఏమిటి? గార్హపత్యాగ్ని. దానికి ప్రత్యేకమైన షేప్ ఉంది, రౌండ్ షేప్లో ఉంటుంది. ఇక్కడి నుంచి 4 యూనిట్ల దూరంలో చతురస్రాకారంగా ఇక్కడ ఆహవనీయ అగ్ని ఉంటుంది. ఇక్కడి నుంచి కుడి వైపునకు, దక్షిణం వైపునకు, తూర్పుగా కూర్చున్నాడు కదా, దక్షిణం వైపునకు ఇక్కడి నుంచి 3 యూనిట్ల దూరంలో సెమీ సర్క్యులర్ షేపులో ఇంకొక అగ్ని ఉంటుంది. దానిని దక్షిణాగ్ని అంటారు. ఇది ఏమిటి? గార్హపత్యము ఆర్ ప్రణయనము, సోర్స్ అని. ఇదేమిటి? ఆహవనీయము. ఇదేమిటి? అన్వాహార పచనము, అన్వాహారాన్ని వండేది లేక దక్షిణ అగ్ని కదా. దీన్ని దేంతో పోల్చారు? అపాన ప్రాణం, అపానంతో పోల్చారు. ఇది ప్రాణం, ఇది వ్యానం.
సో ఇక్కడికి 3 అయిపోయాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాల్లో ఈ మంత్రంలో 3 చెప్పారు. సో ఈ విధమైనటువంటి డిస్పోజిషన్లో ఉండేటటువంటి అగ్నివేది యందు తూర్పు ముఖంగా టాప్ పార్ట్లో గార్హపత్యాగ్ని, అక్కడి నుంచి 4 యూనిట్లు ఆ యజ్ఞశాల వైశాల్యం ప్రకారంగా అది 4 అడుగులు అవ్వచ్చు, 4 గజాలు అవ్వచ్చు, 4 మీటర్లు అవ్వచ్చు. అంత దూరంలో పెట్టేటటువంటి చతురస్రాకారంలో ఉండేటటువంటి అగ్నిని ఆహవనీయ అగ్ని అంటారు. దానిని ఇక్కడ ప్రాణంతో పోలుస్తున్నారు. గార్హపత్యాగ్నిని అపానంతో పోలుస్తున్నారు. అక్కడి నుంచి 3 యూనిట్ల దూరంలో, ఇందాక అడుగులు తీసుకుంటే ఇక్కడ అడుగులు, అక్కడ గజాలు తీసుకుంటే ఇక్కడ గజాలు తీసుకుంటే అక్కడ పెట్టినటువంటి అగ్నిని వ్యానము లేక అన్వాహార పచనాగ్ని లేక దక్షిణాగ్ని అంటున్నారు. సరే, ఇప్పుడు వచ్చాయి ఇవి గార్హపత్యము, ఆహవనీయము, అన్వాహారం. గార్హపత్యము ఈజ్ ఈక్వల్ టు అపానము, ఆహవనీయము ఈజ్ ఈక్వల్ టు ప్రాణము, దక్షిణాగ్ని ఈజ్ ఈక్వల్ టు వ్యానము. ఈ 3 ఈ విధంగా ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా పెట్టుకొని ఇది 4 స్క్వేరు, ఇది 3 స్క్వేరు ఈక్వల్ టు 5 స్క్వేర్ అన్నట్టు 4:3:5 రేషియోలో అవి ఉంటాయి. ఎందుకంటే ఇంత కన్ఫ్యూషను? అడిగిన ప్రశ్న ఏమిటి? ఏమిటి జాగ్రత్తలో ఉంటాయి, ఏమిటి మెలకువగా ఉంటాయి, అది ప్రశ్న. అయ్యా ఈ ప్రాణాలు మెలకువగా ఉంటాయిరా అంటే పోయింది కదా. ఎందుకు ఇంత కన్ఫ్యూషన్గా ఆయన చెప్పారు అంటే ఆనాడు వైదిక పరంగా ఏదైనా చేసేటటువంటి విషయాలన్నింటినీ వైదిక పరంగా అన్వయించి చేయడము ఒక కారణం. రెండవది, ప్రాణము అనేటటువంటిది అగ్నిదేవతగా ఉపాసించడం. ప్రాణము అనేటటువంటి శక్తిని యజ్ఞశక్తిగా ఉపాసించడం. ఇక్కడ యజ్ఞశక్తి అంటే యజ్ఞం చేయడము. ఈ ప్రాణాన్ని గాలి పీల్చడము, గాలి వదలడము అనేటటువంటి సమానము, ఉదానము అన్నీ కూడా ఒక యజ్ఞంలా జరుగుతున్నాయి. ఈ 5 ప్రాణాలు యజ్ఞాన్ని జరిపిస్తున్నట్టుగా ఈ మనిషిని కండక్ట్ చేస్తున్నాయి. అయితే ఈ యజ్ఞానికి యజమాని ఎవరయ్యా? ప్రతి యజ్ఞానికి యజమాని ఉంటాడు. యజమాని ఎవరయ్యా అంటే ఇక్కడ మనసే యజమాని. మిగతా 5 ప్రాణాలు 5 స్థానాలలో ఉన్నాయి. 3 ఏ స్థానాలలో ఉన్నాయో తెలుసుకున్నాం. ఒకటేమిటి? ప్రాణము, గార్హపత్యాగ్ని. రెండవది అపానము, గార్హపత్యాగ్ని. ప్రాణము, ఆహవనీయాగ్ని. వ్యానము, అన్వాహార పచన. గార్హపత్యో వాహవ యష అపాన, వ్యాన అన్వాహార్య పచన ఆర్ దక్షిణ. గార్హపత్యాత్ ప్రణయతే, ఏదైతే గార్హపత్యం నుండి తీసుకుని రాబడినదో, ప్రణయనాత్ అంటే పంచమీ విభక్తి, దాని నుండి తీసుకుని రాబడుట వలన ఆహవనీయాగ్ని ప్రాణము అని చెప్పబడుతుంది. ఇది మంత్రం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అర్థమైంది కదా. దీన్ని బట్టి మనం ముందుకు వెళదాం. వెళ్ళినప్పుడు మనకేమిటి వస్తాయి? ప్రాగ్ గమన వాయు ప్రాణ. ప్రాక్ అంటే ముందుకి, ముఖంలోంచి, ముఖనాసికాభ్యాం ప్రాక్ ముందుకు వెళ్ళేటటువంటి వాయువును ప్రాణ అంటారు. ప్రాగ్గమనవాన్ వాయు ప్రాణ. అధో గమనవాన్ వాయు అపాన. అధో క్రిందకు, లోనికి పీల్చుకునే వాయువును అపాన అంటారు. అపానము అంటే వేరే అర్థాన్ని తీయవద్దండి. ఉపనిషత్ చదువుతున్న వాళ్ళు అపానము అంటే ఇంతకు ముందు అధ్యాయంలో నేర్చుకున్నట్టు జననేంద్రియ క్రియ, విసర్జనేంద్రియ క్రియ చేసేటటువంటి మహాశక్తి అని, లేకపోతే పీల్చే గాలి అని అర్థం తీసుకో. ప్రాగ్గమన వాయు అనే దానిని ప్రాణ, ముఖనాసికాభ్యాం ప్రాణ అని ఎక్కడ నేర్చుకున్నాం కదా. అది సమం నయతి ఇది సమాన, సమానంగా పంచి ఇస్తుంది శరీరం అంతా. కాబట్టి అంటే సర్క్యులేషన్ అనేటటువంటిది సమాన. వ్యాకరోతి ఇది వ్యాన. సమానం అంటే మెటబాలిక్ ఈక్విలిబ్రియం. వ్యాకరోతి అంటే సర్క్యులేషన్. అంటే సమానము అంటే టెంపరేచరు, కొలెస్ట్రాల్, షుగరు, ఇది అన్నీ కూడా ఒక సమమైనటువంటి స్టేట్లో ఉండేటట్టుగా చూసేటటువంటి శక్తిని సమానమని నేర్చుకుంది. వ్యాకరోతి అంటే వ్యాపింపచేస్తుంది. ఏదైతే శరీరం అంతా వ్యాపిస్తుందో సర్క్యులేషన్ వ్యానము అన్నారు. ఉత్ గమనవాన్ వాయు,
ఉత్ పైకి మీదకు గమనవాన్ తీసుకుని పోయే వాయువు ఉదాహరణ. ఎప్పుడు ఉత్ గమనవాను? నిద్రా సమయంలో ఈ మనస్సును బ్రహ్మ దగ్గరకు చేర్చేది ఉదాహరణ. ఇక్కడ మనిషి చనిపోయిన తరువాత వాని తాలూకా పనులను, కార్యాలను, కర్మలను, ఫలితాలను అనుసరించి పై లోకాలకు, పై జన్మలకు తీసుకునేది కాబట్టి దానిని ఉదాహరణ అంటే ముందు నేర్చు. ఇది ఇక్కడ ఉన్నది. మళ్ళీ చదువుతాను, మంత్రాన్ని వినండి. ప్రాణాగ్నయ వై తస్మిన్ పురే జాగృతి గార్హపత్యో హవాయేషు అపానో వ్యానో అన్వాహార పచన యద్ గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాత్ ఆహవనీయ ప్రాణ. ఓకే. ఏతస్మిన్ పురే, ఈ శరీరంలో, ప్రాణాగ్నయ, ప్రాణ రూపంలో ఉన్నటువంటి 5 అగ్నులు. ప్రాణంలో 5 ప్రాణాలు ఉన్నాయి కదా, 5 అగ్నులు చెప్పాలి. కానీ 3 చెప్పి మిగతా రెండింటినీ వేరేదో చెప్తారు. చూద్దాం. ఏవా అంటే మాత్రమే, జాగ్రత్త ప్లూరల్ నెంబర్, మెళకువగా ఉంటాయి. ఏష అపానః, ఈ అపానమే, గార్హపత్యో హవా, హవా అంటే నిశ్చయముగా, గార్హపత్య, గార్హపత్యాగ్ని, వ్యాన, వ్యానము, అన్వాహార్య పచన, అన్వాహార్యం అనేటటువంటి ఆహుతిని అనే అన్నాన్ని వండే దక్షిణాగ్ని. యత్ ఏది గార్హపత్యాత్ ప్రణీయతే, గార్హపత్యము నుండి తీసుకుని రాబడినదో, ప్రణయనాత్ చక్కగా తీసుకొని రాపడుటచే, ఆహవనీయ అంటే హవిస్సులను సమర్పించడానికి అనువైనటువంటి అగ్ని, ఆహవనీయ అగ్ని. ఈ అగ్నే ఆహవనీయ అగ్ని. దీనినే ప్రాణ అంటారు. అంటే విడిచే గాలి, పీల్చే గాలి లేక అపానము అనేది ఏమిటి? గార్హపత్యాగ్ని. వ్యానము లేక అన్వాహార పచన అనే అగ్నిని వ్యానము అన్నారు. దక్షిణంగా ఉంచేటటువంటి అగ్ని కాబట్టి దానిని దక్షిణాగ్ని అని కూడా అంటారు. ఏ గార్హపత్యం నుంచి అయితే అగ్ని తీసుకొని ఈ ఆహవని అగ్నిని రగులుస్తారో, అదే విధంగా విడిచేటటువంటి గాలి, పీల్చేటటువంటి గాలి నుంచి తీసుకొని పడుతుంది కాబట్టి ప్రణయనాత్, దానిని గార్హపత్యాత్ ప్రణీయతే ఆహవనీయ, ఆహవనీయ అగ్ని అదే ప్రాణము లేక విడిచే గాలి. ప్రాగ్ గమనవాన్ వాయు ప్రాణ, అధో గమనవాన్ వాయు అపాన, ఉత్ గమనవాన్ వాయు ఉదాన, సమం నయతీతి ఇది సమాన, వ్యాకరోతి ఇది వ్యాన. ఈ వ్యష్టి శరీరంలో దాన్ని పురం అన్నారు. ఇక్కడ పురం అని ఎందుకన్నారు? అదిగో మన భగవద్గీతలో కూడా పురం అన్నారు కదా, నవద్వారే పురే దేహి వస్తుంది. ఈ వ్యష్టి శరీరంలో అంటే ఈ పురంలో అంటే ఏమిటి విచారం? ఆధ్యాత్మ విచారం. ఆత్మ విచారము, అందున అధ్యాత్మ విచారము. ప్రాణరూపంలో ఉన్నటువంటి పంచాగ్నులు మాత్రమే 3 అవస్థలలోనూ మేలుకొని ఉంటాయి. ప్రాణాలు నిద్రిస్తే ఏమవుతుంది? అంతే సంగతి. చిత్తగించవలెను. ఈ అపానమే పీల్చే గాలి నిశ్చయంగా గార్హపత్యాగ్ని. అన్వాహారం అనే అన్నాన్ని వండేటటువంటి దక్షిణాగ్నియే వ్యానము. ఏదైతే గార్హపత్యాగ్ని నుండి చక్కగా తీసుకుని రాబడినదో, ఏదైతే హవనానికి ఉపయోగిస్తాయో ఆ అగ్ని ఆహవనీయ. ఆ ఆహవనీయ అగ్నిని ప్రాణంగా రూపించారు, రూపకల్పన చేశారు, రూపకంగా చెప్తున్నారు. పీల్చే గాలి నుండి విడిచే గాలి తీసుకుని రాబడినట్లు ఉంటుంది కదా, అంటే చక్కగా తీసుకుని రాబడి సుసంపన్నం చేయుట అనే సమాన ధర్మాన్ని బట్టి ప్రాణము ఆహవనీయముకు రూపకం చేశారు. ఎందుకు ఈ రూపకం చేశారు? ఈ విధంగా రూపకం చేయడం అంటే పసుపును తీసుకుని నీళ్లు పోసి ముద్ద చేసి తమలపాకు మీదో ఇంకో ఆకు మీదో పెట్టి విఘ్నేశ్వరుడు అంటున్నాం కదా. అంటే ఏమిటి? ఇది పసుపుని నాకు తెలుసు, ఇది పసుపు ముద్ద, ఇది విఘ్నేశ్వరుడు కాదు అని తెలుసు. కానీ దీని నుండి విఘ్నేశ్వరుణ్ణి నేను ఉపాసిస్తున్నాను అంటే చిన్నదాని యందు అధికమైన దానిని ఉపాసించడాన్నే ఉపాసన అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాము? అపానం అనేటటువంటి ఈ వాయువును, అపానం అనేటటువంటి ప్రాణాన్ని ఏ అగ్నిగా ఉపాసిస్తున్నాము? గార్హపత్యాగ్ని దేవతగా ఉపాసిస్తున్నాము. అలాగే ప్రాణము అనే దాన్ని ఆహవనీయ అగ్నిగా ఉపాసిస్తున్నాము. మనకు తెలుసు విడిచేటటువంటి గాలి అగ్ని కాదని తెలుసు,
అలాగే పీల్చే గాలి కూడా అగ్ని కాదని తెలుసు, పసుపు ముద్ద విఘ్నేశ్వరుడు కాదని తెలుసు అని తెలిసి చేయడాన్నే ఉపాసన అంటారు. తెలియకుండా ఏదైనా పొరపడి తాడుని పాము అనుకోవడాన్ని భ్రాంతి అంటారు. అది భ్రాంతి అధ్యారూపం. ఇక్కడ చేసేది ఏమిటి? ప్రతీక అధ్యారూపము. వినాయకుని అధ్యారోపం చేసి మనము ఆకులో పెట్టినటువంటి పసుపు ముద్ద మీద అధ్యారోపం చేయడాన్ని ప్రతీకోపాసన అంటారు. అలాంటి ఉపాసనయే ఇక్కడ కూడా చేస్తుంది. ఈ ప్రాణము అగ్ని కాదని తెలుసు, కానీ దీనిని అగ్నిదేవతగా మనము ఉపాసిస్తున్నాము. ఈ అపానము అనే దాన్ని అగార్హపత్య అగ్నిగాను, ప్రాణము అనేదాన్ని ఆహవని అగ్నిగాను, వ్యానాన్ని దక్షిణ అగ్నిగాను మనము ఇక్కడ ఉపాసిస్తున్నాము. ఈ ఉపాసన ఎందుకండి? నాలో జరిగేటటువంటి ప్రాణక్రియలు, ఈ కార్యకలాపాలన్నీ ఆ అగ్నిదేవతయే, ఆ యజ్ఞ పురుషుడే, ఆ యజ్ఞమే. అగ్ని అంటే ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ. యజ్ఞ పురుషుడు అంటే ఎవరు? హిరణ్యగర్భ అంటే ఈశ్వరుడే అనేటటువంటి ఉపాసన చేస్తున్నాం. ఈ ఉపాసన చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటో ఈ మంత్రాలలో తెలుస్తుంది. చూడండి, శంకర భాష్యం ఏమంటున్నారు? ఏతస్మిన్ పురే అంటే ఈ పురమునందు. ఏ పురమునందు? ఈ ఆధ్యాత్మ విచారం. నవద్వారే దేహే అన్నారు. ఎక్కడి నుంచి పెట్టుకొచ్చారండి? నవద్వారే దేహే అంటే 9 ద్వారములు ఉండినటువంటి ఈ పురము. ఏమిటి 9 ద్వారాలు? ఇదిగో 2 కళ్ళు, ఇదిగో 2 నాస్ట్రిల్స్, ఇదిగో 2 చెవులు, 6, ఇదిగో ఒకటి లక్కీగా ఒకటే ఉంది. 2 ఉంటే అంతే సంగతులు. ఈ నోటితో ఒకటి అంటాం, ఆ నోటితో ఒకటి. వెరీ లక్కీ దట్ వీ హ్యావ్ ఓన్లీ 1 మౌత్ ఆర్ 1 టంగ్. సో 7. 2 విసర్జన, నీరు విసర్జించడానికి ఒకటి, సాలిడ్ విసర్జించడానికి ఒకటి. 7. నవద్వారే పూరేదే. ఇంకొక ఉపనిషత్తులో 11 ద్వారాలు అంటే అక్కడ ఏదో బ్రహ్మరంధ్రం అని, ఈ నాభిరంధ్రం అని ఏవో కొన్ని ఎక్స్ట్రా చెప్పి. ఎలా అయితేనే ఇది పురము, దీనికి కొన్ని గేట్వేస్ ఉన్నాయి. ఈ పురానికి ఏ విధంగా ఒక రాజు ఉంటాడో ఇక్కడ ఓ రాజు ఉన్నాడు మనసు గారు. ఈ పురాణం చుట్టూ ఏ విధంగా ప్రాకారాలు ఉంటాయో ఇంద్రియాలన్నీ ఉన్నాయి. పురానికి ఏ విధంగా కిటికీలు అవన్నీ ద్వారపాలకులు వాళ్ళు ఉంటారు. ఇదిగో రకరకములైనటువంటి ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. పురం కంపారిజన్ ఎక్సలెంట్. ఏతస్మిన్ పురే ఈ శరీరం నవద్వారే దేహే అన్నారు గురువు గారు. ప్రాణాగ్నయ ప్రాణాది పంచవాయవ, ప్రాణాది పంచవాయువులను అగ్నయ అన్నారు. అంటే అగ్ని ఏమిటండి? ఈ వాయువుని, ప్రాణవాయువుని, అపానవాయువుని, వ్యానాన్ని, ఉదానాన్ని అగ్ని అనుకోవడం. అగ్నివ అగ్నయ, అగ్ని లాంటి అగ్ని. అంటే అగ్ని ఏ విధముగా దేవతగా ఉన్నదో ఈ ప్రాణాది ఈ పంచవాయువులు కూడా దేవతా స్వరూపాలే. అగ్నయ ఇవ అగ్నయ. జాగ్రత్త ప్లూరల్ నెంబర్. జాగ్రత్త అంటే మెలకువగానున్నవి అని. ఎందుకు దీన్ని గార్హపత్యాగ్ని అపానం అన్నారు? అగ్ని సామాన్యం హి ఆహ. అగ్నితో సామాన్యం అంటే సమానత్వం, సమాన ధర్మాన్ని, ద సిమిలారిటీ బిట్వీన్ ద ప్రాణాస్ అండ్ ద అగ్నిస్ ఈస్ బీయింగ్ నౌ నెరేటెడ్. అగ్ని సామాన్యం హి ఆహా. అగ్నితో సామ్యము, అగ్నితో సిమిలారిటీని ఆహా చెప్పబడుతుంది. గార్హపత్యో హవై ఏష అపానః. గార్హపత్య గార్హపత్యాగ్ని హవై నిశ్చయంగా ఏష అపానః. ఇదిగో ఈ పీల్చే గాలి. కథం ఎలాంటి అదైంది? ఇది ఆహ చెప్పబడుతుంది. యస్మాత్ గార్హపత్యాత్ అగ్నే. యస్మాత్ ఎందుకంటే గార్హపత్యాత్ అగ్నే, గార్హపత్యము అనే పేరు కలిగినటువంటి ఈ గార్హపత్య అగ్ని నుంచి అగ్నిహోత్ర కాలే అంటే అగ్నిహోత్ర కార్యక్రమం, యజ్ఞము, యాగము, శ్రోతకర్మలు, పంచవారీ కర్మలు చేసే సమయంలో ఇతర అగ్ని వేరో అగ్ని ప్రణీయతే తీసుకుని రాబడుతుంది. ఆహవనీయ అది దానిలో హవనీయం చేయడానికి, హవిస్సు వేయడానికి కావాల్సిన అగ్ని తీసుకుని రాబడుతుంది. కాబట్టి దీనిని గార్హపత్య అగ్ని అన్నారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అగ్నిహోత్ర కాలే అంటే అగ్నిహోత్రం ఎప్పుడైతే వెలిగించాల్సి వస్తుందో అప్పుడు గార్హపత్యాగ్ని ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. దానిలో హోమాలు వేయకూడదు, హోమద్రవ్యాలు పోయకూడదు, హవనం చేయకూడదు. కాబట్టి వేరే అగ్నిని ఏర్పరచాలి. ఈ అగ్నిని ఎలా ఏర్పరుస్తాము? గార్హపత్యాగ్ని నుంచి కొంచెం తీసుకుని ఇక్కడ పెడతాం, పెట్టి దీన్ని మళ్ళీ వెలిగించి మండిస్తాం.
అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ అగ్నిని మళ్ళీ తీసుకెళ్ళి గార్హపత్యంలో కలిపిస్తారు. గార్హపత్యాగ్నిలో వేసేస్తారు. ఈ వెలుగుగా ఉండేటటువంటి దీనిని గార్హపత్యాగ్నిలో మళ్ళీ వేస్తారు. గార్హపత్యాదగ్నే అగ్నిహోత కాలే ఇతర అగ్ని ఆహవనీయ ప్రణీయతే. ప్రణయనాత్ తీసుకుని రాబడుట వలన, ప్రణీయతే అస్మాత్, ప్రణయనాత్ అంటే అస్మాత్ ప్రణీయతే, ప్రణీయతే అనే కారణం వలన. యస్మాత్ అంటే ఎందువలన, అస్మాత్ అందువలన. ప్రణయనం గార్హపత్య అగ్ని. ప్రణయన అగ్ని అన్న గార్హపత్యాగ్ని అన్న ఒకటే. ప్రణయనము అంటే సోర్స్. ద సోర్స్ ఆఫ్ అగ్ని ఈజ్ గార్హపత్యాగ్ని. ప్రణయనాగ్ని గార్హపత్యాగ్ని. అదే విధముగా సుప్తస్య నిద్రిస్తున్నటువంటి అపాన వృత్తే, అపాన వృత్తి ప్రణీతైవ అంటే తీసుకుని రాబడినట్లు, ప్రాణ ప్రాణము అంటే ఈ ప్రాణం అంటే విడిచే గాలి. ముఖ నాసికాభ్యాం నోరు, ముఖం అంటే ఇది కాదు, ఇదంతా కాదు, ఫేస్ కాదు. ముఖము సంస్కృతంలో ఏమిటి, ముఖము అంటే నోరు అన్నారు. ముఖము అంటే నోరు. మొహం కడుక్కోరా అంటే మన తెలుగులో అయితే మొహం అంతా కడుక్కోవాలి. మొహం కడుక్కున్నావా, ముఖము కడుక్కున్నావా అని సంస్కృతంలో అడిగితే నోరు కడుక్కున్నావా. ముఖ నాసికాభ్యాం నోటి నుండి ముక్కు వెంబడి సంచరతి తిరుగుతూ ఉండేటటువంటి గాలి ఏదైతే ఉందో, విడిచే గాలి, దానిని ప్రాణము అన్నారు. అతః ఆహవనీయ స్థానీయ ప్రాణ. ఇది ఆహవనీయము అనేటటువంటి స్థానంలో ఉన్నది ప్రాణము. ఎందుకు ఆహవనీయము? ప్రణీయతే ప్రణయనాత్, ప్రణీయతే అస్మాత్, ప్రణయనో గార్హపత్యాగ్ని నుంచి తీసుకుని రాబడింది కాబట్టి ఆహవనీయ అగ్ని. వ్యానహతు అయితే వ్యానం ఏమిటండి? హృదయాత్ హృదయము నుండి దక్షిణ శుషిర ద్వారేన. శుషి అంటే చిన్న ఓపెనింగ్, ద్వారం, బయటకు వచ్చే మార్గం. దేని గుండా అయితే వస్తువులు బయటకు వస్తూ ఉంటాయో దాన్ని శుషి అంటారు. శుషిరద్వారేణ, దక్షిణ శుషిరద్వారేణ కుడివైపున ఉన్నటువంటి ద్వారము గుండా నిర్గమాత్ నిర్గమించుట వలన, దక్షిణ దిక్ సంబంధాత్ దక్షిణ దిక్కుతో సంబంధం కలిగి ఉండవలన, అంటే దక్షిణ దిక్కునందు అంటే సౌత్ యందు లేకపోతే రైట్ హ్యాండ్ సైడు ఉంచడం వలన అన్వాహార్య పచన. ఈ అన్వాహార్య పచనము అంటే ఆహుతులు చేయడానికి కావలసినటువంటి ఈ చెరువు లేక పురోడాశము అనే పదార్థాలను, చెరువు అంటే మన కొలను చెరువు, పాండు లేకపోతే అని అనుకోకూడదు. చెరువు అంటే అదొక ఆహార పదార్థము, వండే ఆహార్యము. ఈ ఆహార్యాన్ని వండేటటువంటి అగ్ని కాబట్టి ఇది దక్షిణాగ్ని. ఇక్కడి నుంచి పట్టుకొచ్చారండి. ఈయన హృదయాత్ దక్షిణ శుషిర ద్వారణ నిర్గమాత్ దక్షిణ సంబంధాత్ అన్నారు కదా. అదిగో తస్య హవా ఏతస్య హృదయస్య పంచదేవ సుషయ. తస్య ఎందు హవా నిశ్చయముగా, ఏతస్య హృదయస్య ఏ హృదయమునకు పంచ 5 ఏవ సుషయ 5 ఓపెనింగ్స్ ఉన్నాయి ఫర్ ద హార్ట్. చాందోగ్యోపనిషత్ 3:13:1 అండ్ 3:13:2. 3:13:1లో తస్య హవాయ తస్య హృదయస్య పంచదేవ సుషయ 5 సుషయలు అంటే సుషయ అంటే ప్లూరల్. సుషిర ద్వారేణ అన్నారు కదా. సుష అంటే ఓపెనింగ్, సుషయ అంటే 5 ఓపెనింగ్స్. అథ యో అస్య దక్షిణ సుషి, ఏదైతే దక్షిణంగా ఉండేటటువంటి సుషి అంటే ఆ ద్వారం ఉన్నదో సహా అది వ్యాన, దాని పేరే వ్యానం. ఎందుకన్నారు వ్యానతు హృదయాత్ దక్షిణ సుషిరద్వారేణ నిర్గమాత్ దక్షిణ దిక్ సంబంధాత్ అన్వాహార దక్షిణాగ్ని. దక్షిణాగ్ని అనే దానికి వ్యానానికి ఏమిటండి సిమిలారిటీ చెప్తానని చెప్పారు కదా. అగ్ని సామాన్యం చెప్తానన్నారు కదా. అగ్నితో ఉన్న సిమిలారిటీ ఏంటన్నారు కదా. దక్షిణాగ్ని దక్షిణంలో ఉంటుంది, దక్షిణాగ్ని రైట్ సైడ్ ఉంటుంది, దక్షిణాగ్ని దక్షిణ దిక్కులో ఉంటుంది, దక్షిణాగ్ని దక్షత కలిగినటువంటిది అయి ఉంటుంది. అటువంటి దక్షిణాగ్నితో
దేనిలో అయితే అన్వాహార్య పచనం చేస్తారో అన్వాహార్య పచనాగ్ని అనబడుతుందో, ఈ హవిత్తులను వేసేటటువంటి హవిస్సులను దేనిలో అయితే వండుతారో పురోడాసము, చెరువు అనే వాటిని, అటువంటి దాన్ని అన్వాహార పచన అంటారు. అది దక్షిణాగ్ని. అయితే వ్యానాన్ని ఎందుకు అలా అన్నారండి? వ్యానం అనేటటువంటి ఈ శక్తి ప్రాణశక్తులలో 5 శక్తులలో ఒకటైనటువంటి వ్యానశక్తి. ఈ వ్యానశక్తి అంటే సర్క్యులేషన్ కదా. ఈ సర్క్యులేషన్ అనేది హృదయము నుంచి కుడివైపుగా వస్తుంది. చూడండి, ఇది హార్ట్ లెఫ్ట్ సైడ్. ఈ హార్ట్ నుంచి ఓ ట్యూబ్ ఇలా పైకి వస్తుంది కుడివైపు, అంటే అయోర్టా అంటారు. అది ఇలా తిరిగి కిందకి వెళుతుంది. కిందకి వెళుతుందంటే దక్షిణంగా వెళుతుంది. అంటే కుడివైపైనా చెప్పొచ్చు, క్రిందకి లేక దక్షిణంగా వెళుతుంది. అది ముఖ్యమైనటువంటి ట్యూబు, సర్క్యులేషన్కి అదే ముఖ్యమైనది అనే విషయాన్ని వాళ్ళు అప్పుడే గ్రహించారు. వ్యానహత్ హృదయాత్, హృదయం నుండి దక్షిణ, ద వన్ గోస్ రైట్ వర్డ్, శుషిరద్వారేణ, శుషిహి అంటే ఓపెనింగ్, శుషిరద్వారేణ ఆ ఓపెనింగ్ అనే ద్వారం గుండా, నిర్గమాత్ అంటే బయటకు వచ్చుట వలన ఈ సర్క్యులేషను, దక్షిణ దిక్ సంబంధాత్ తిరిగి అది కిందకు దిగి కింద వైపు వెళుతుంది కాబట్టి ఆయోర్ట అన్వహార దక్షిణాగ్ని. సర్వకర్మాణి మనస సన్యాస్యాస్తే సుఖం వసి. అదే ఇక్కడ చెప్తున్నారు. సర్వకర్మాణి అంటే సకల కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను మనసా సన్యస్య మనస్సునందు సన్యసింపచేసి ఉపరతి పొందించి, ఆస్తే సుఖం అంటే ఎవరైతే సుఖంగా ఉంటాడో అటువంటి సర్వకర్మాణి మనసా వసి మనసు చేత వశం చేసుకుని, సన్యస్యాస్తే వాటినంటే వాటి కార్యకలాపాలను ఉపరతి పొందిస్తున్నారు. అటువంటి వాడు నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. అటువంటి వాడు నయేవ కుర్వన్ నకారయన్. ఈజ్ నైదర్ ది కర్త నార్ హీజ్ ది కారయిత. కర్తాపి నాహం కారయితాపి నాహం అంటూ నేర్పించారు కదా మనకు వివేక చూడమణిలో. నైవ కుర్వన్ నకారయన్ నవద్వారే పురే దేహి. ఓకే, బోధాయనుని పైథాగర సిద్ధాంతం ఏమిటి? 3 యూనిట్లు రైట్ సైడ్, 4 యూనిట్లు ముందుకి కొలవండి, వాటిని జాయిన్ చేయండి. 3, 4 అనే దానికి రిలేషన్ 5 అవుతుంది. ఎలాగా? 3 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అనే విషయాన్ని ఈ అగ్నుల నిర్మాణంలో బోధాయనుడని ఆయన చెప్పారు. గార్హపత్య గృహపతి నుండి, గృహపతి సంబంధమైన, గృహపతి ఎవరు? అగ్ని, భద్రం చేసుకునే అగ్ని. దీనిలో హోమం చెయ్యరు. హోమం చేసే అగ్ని ఆహవయంతే ఇది ఆహవనీయ. దేనిలో అయితే హవిస్సులు వేస్తారో, ఏదైతే హవనానికి ఉపయోగిస్తారో అది ఆవాహయంతే ఆహవనీయము. గార్హపత్యము నుండి ప్రణయనాత్ అంటే తీసుకుని రాబడుట వలన గార్హపత్యం నుండి ఇది వస్తుంది. దక్షిణంలో పెట్టిన అగ్ని మీద చెరువు, పురోడాసము మొదలైనవి వండుతారు. అన్వాహార్యమును అంటే ఆహుతి చేయవలసినటువంటి ఆహార పదార్థాలను పచనం చేసే అగ్ని అన్వాహార్య పచన. పచనం అంటే వండటం, అన్వాహార్య పచన. అటువంటి అగ్నిని దక్షిణంలో ఉంటుంది కాబట్టి, దక్షత కలిగి ఉంటుంది కాబట్టి, దక్షిణగా ఇస్తారు కాబట్టి, దక్షిణ దిక్కుగా ఉంటుంది కాబట్టి, లేదా కుడివైపు ఉంటుంది కాబట్టి దానిని దక్షిణాగ్ని. యజమాని మామూలుగా యజ్ఞకర్మలు చేస్తున్నప్పుడు పగలంతా యజ్ఞయాగాలు చేసి రాత్రులు నిద్రపోతాడు. అగ్నులు తెలివిగా ఉంటాయి. అంటే ఈ ప్రాణాలు ఎప్పుడూ తెలివిగా ఉంటాయి. అగ్నియే క్షేత్రపాలకుడు. 5 ప్రాణాలే మన క్షేత్రాన్ని పరిపాలిస్తాయి. గార్హపత్య అపానః పీల్చే గాలి, ప్రణయనాత్ ఒక చోటు నుండి ఇంకొక చోటు తీసుకొని రాబడినటువంటిది కాబట్టి ఆహవనీయ ప్రాణ విడిచే గాలి. అపానానికి ప్రాణానికి మధ్యలో ఉండే వ్యానాన్ని, కుంభకాన్ని వ్యానమని కూడా వ్యవహరిస్తారు. చూడండి, గాలి పీల్చాము, అది అపాన.
గాలి పీల్చిన తర్వాత దాన్ని కొంతసేపు నిలబెడితే కుంభకం అంటారు. అంటే పూరక, కుంభక, రేచక. పూరక ఈజ్ పీల్చే గాలి అపానః, కుంభక ఈజ్ వ్యానః, రేచక అంటే విడిచే గాలి ప్రాణ. దీనినే ప్రాణాయామము. ప్రాణాయామం అంటే ప్రాణవాయువులను, యమ అంటే నియంత్రించడం, అంటే ప్రాణవాయువుల మూమెంట్, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మూమెంట్ను నియంత్రించడాన్ని ప్రాణాయామము అంటారు. వ్యానః వ్యానము, అన్వాహార్య పచన. అగ్నయవ అగ్నయహర. ఇది అగ్నయ అంటే అగ్నిని కాదు, అగ్ని వంటి అగ్ని. ఆ అగ్నికి ఎంతటి దైవత్వం ఉన్నదో ఈ ఇంద్రియాలకు, ఈ ప్రాణం అనేటటువంటి ఈ పంచ ప్రాణులకు అంతటి దైవ శక్తి కలదు. రూపకము. సామాన్యాత్ అంటారు, అంటే సమాన ధర్మాన్ని చెప్పడం, సిమిలారిటీని చెప్పడం. గార్హపత్య ప్రణయన అంటే సోర్స్. ముఖము నోరు నుండి విడిచే గాలిని పీల్చే గాలి అంటే, ముఖము నోరు నుండి బయటకు వచ్చేది విడిచే గాలి. దీనికి సోర్స్ ఏమిటి? పీల్చే గాలి. అంటే పీల్చే గాలి అపానమవుతే దాన్ని సోర్సుగా తీసుకుని విడిచే గాలి నమవుతే, అంటే ఎక్స్పిరేషన్ అవుతే ఇన్స్పిరేషన్ ఈజ్ అపాన, ఎక్స్పిరేషన్ ఆర్ విడిచే గాలి అనేటటువంటిది ప్రాణము. హృదయంలో 5 సుషిరాలు. ఎలా తెలిసింది? అదిగో చాందోగ్యంలో చూసి. వానిలో దక్షిణ సుషిరము, రైట్ వర్డ్ ట్యూబ్, అండ్ విచ్ గోస్ సౌత్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ is the aorta. It is the main circulatory tube. ఆర్ హృదయంలో ఉండేటటువంటి వ్యానము అంటే సర్క్యులేషన్కి దీంతో పోల్చారు. ఇంకా ఏం చెప్తున్నారు? కాన్యస్మినికరణాన్ని జాగ్రత్త అనే రెండవ ప్రశ్నకు సమాధానం 3-4 మంత్రాలలో వస్తుంది. 3 ఏమేమి జాగ్రత్తలు ఉంటాయి, ఏవేవి మెలకువగా ఉంటాయి? ఇదిగో ప్రాణము, అపానము, వ్యానము. వీటిని దేంతో రూపకం చేశారు? ప్రాణాన్ని గార్హపత్యాగ్నితోను, అపానాన్ని గార్హపత్యాగ్నితోను, ప్రాణాన్ని ఆహవనీయాగ్నితోను, తరువాత దీనినేమో వ్యానాన్ని తీసుకెళ్ళి దక్షిణాగ్నితోను రూపకం చేశారు. తరువాత పంచప్రాణాలు నిద్రించవు, అవి కూడా నిద్రిస్తే అంతే సంగతి. ఈ పంచప్రాణాలు పంచాగ్నులుగా, పంచాగ్నుల 3 అగ్నులు, మిగతావి 2 వచ్చే మంత్రంలో వస్తాయి. నిద్రపోవడం అంటే ఏమిటి? స్వవ్యాపారాదు పరమంతి. అంటే వాటిని బెడ్డేసు పడుకోవడం కాదు, వాటి పనుల నుంచి విరమించు. జాగ్రత్త అంటే ఏమిటి? స్వవ్యాపారాదు కుర్వంతి. వాటి పనులను చేస్తున్నాయి. టూకీగా పంచప్రాణాలు ఎప్పుడు నిద్రపోవంటే సరిపోతుంది. ఏమండి నిద్రపోకుండా ఉంటాయి, ఏమండి మెలకువగా ఉంటాయి? పంచప్రాణాలు మెలకువగా ఉంటాయి. కానీ ఒక ఊహాజనితమైన రూపకల్పన ద్వారా, వర్ణన ద్వారా, ఒక ఉపాసనగా ఈ ప్రాణాలనే అగ్నిదేవతగా ఉపాసించండి అంటూ అగ్నులుగా చెప్పారు. అంటే యజ్ఞంగా ఉపాసించండి అంటూ, ఈ ప్రాణాలను యజ్ఞ పురుషునిగా ఉపాసించండి అంటూ చెప్పారు. ఇక్కడ 6 విషయాలు ఉంటాయి: గార్హపత్యాగ్ని, ఆహ్వనీయాగ్ని, దక్షిణాగ్ని, హోత, యజమాని. హోత అంటే ఎవరైతే ఈ హోతమును వేస్తారో, ఈ హవిస్సులను వేస్తారో, ఎవరైతే హోమం చేస్తారో ఆ ప్రీస్ట్ అనేదాన్ని హోత అంటారు. ఋగ్వేదంలో ఈయన హోత అంటారు. ఇంకొక వేదంలోనేమో ఋత్విక్ అధ్వర్యు అంటారు. ఇంకొక వేదంలోనేమో బ్రహ్మ అంటారు. అలాగే ఒక్కొక్క వేదంలో ఈ హోమం చేసే వాళ్ళకు ఒక్కొక్క టైటిల్. ఋగ్వేదంలో హోత అంటారు. హోత అంటే యజ్ఞ. ఇన్ జనరల్ జెనరిక్ టర్మ్ హోత అంటే హవనం చేసేటటువంటి క్రియ ఉందే, దానిని ఒక్కొక్క హవనాన్ని స్వాహ అన్నప్పుడల్లా వేస్తూ ఉండేటటువంటి ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో ఆయన హోత అంటారు. యజమాని అంటే ఎవరు? యజతే ఇది యజమాన. ఎవరైతే యజ్ఞం చేస్తున్నాడో ఆయన యజమాని. యజమాని అంటే హౌస్ ఓనరు లేకపోతే హస్బెండ్ అనుకోకూడదు. యజతే ఇది యజమాన. ఎవరు యజ్ఞం చేస్తున్నారో అంటే ఆయన తాలూకా సంభారాలతో, ఆయన తాలూకా దర్భదస్కంతో, ఆయన ఏర్పాట్లతో జరుగుతుంది కదా, అటువంటి వారిని యజమాని అంటారు. ఈ యజమాని హోతను పెట్టుకొని ఈ అగ్నిలో ఆహవనీయ అగ్నిలో దక్షిణ గార్హపత్యాగ్ని నుంచి తేబడినటువంటి ఆహవనీయ అగ్నిలో, దక్షిణాగ్నిలో ఉండినటువంటి హోతములను అంటే అన్వాహార్యములను తీసుకెళ్ళి వాటిలో హోమం చేస్తే వస్తుంది కదా. అది 6వ పాయింట్. గార్హపత్యాగ్ని, ఆహ్వనీయాగ్ని, దక్షిణాగ్ని, హోత, యజమాని.
మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ప్రాణాలు ఉన్నాయి. మరి 6 వచ్చారండి అంటే గార్హపత్యాగ్ని అంటే అపానము, ఆహవనీయం అంటే ప్రాణము, దక్షిణాగ్ని అంటే వ్యానము, హోత అంటే సమానము, పుణ్యం అంటే ఉదానము, యజమాని అంటే మనస్సు. సో ఈ 6 సరిపోయి. ఇంకా వస్తుంది చూద్దాం. గార్హపత్యాగ్ని గృహస్థి ఇంట్లో పెళ్లి నాటి నుండి అనవచ్ఛిన్నంగా జీవితకాలం వెలుగుతూ ఉండేది. ఆహవనీయాగ్ని రోజువారీ పూజలకు, శ్రౌత స్మార్త కర్మలకు గార్హపత్యం నుండి తీసుకొని రాబడేది. హవస్సులను సమర్పించే అగ్ని. దక్షిణాగ్ని యజ్ఞాలు చేసేటప్పుడు కుడివైపునకు లేక దక్షిణంగా వెలిగించేసి అన్వాహార్య పచనం చేసే అగ్నిని దక్షిణాగ్ని అంటారు. హోత జుహోతి ఇది హోత అంటే ఈ హవిస్సులను వ్రేల్చేవాడు. అంటే హవిస్సులను అగ్నిలో సమర్పిస్తూ స్వాహాకారం చెప్పినప్పుడల్లా వేసేవాళ్ళను జుహోతి ఇది హోత లేక బ్రాహ్మణ, పురోహితుడు, అయితే ప్రీస్ట్, మెయిన్ ప్రీస్ట్ అని చెప్పు. యజమాని అంటే యజ్ఞఫలం ఎవరైతే పొందుతారో, వీటన్నిటికీ డబ్బు దశకం ఎవరు ఖర్చు పెడతారో ఆయన యజమాని. యజ్ఞ ఫల ప్రాప్తి. ఇగో హోమకుండం చూడండి ఎలా ఉందో. ఈ సెంటర్ పార్ట్ ఒక చతురస్రాకారంగా ఉంది. ఆ చతురస్రాకారంగా ఉన్న దాంట్లో మెటీరియల్స్ పెట్టుకుంటారు. అంటే ఈ లేడిల్స్, అంటే ఈ స్పూన్స్ అవి ఉంటాయి కదా, వేయడానికి కావాల్సిన గరిటెలు, ఇవి గిన్నెలు, సంబారాలు, దర్భలు, తర్వాత ఇంకేమైనా అందులో వేసేటటువంటి వస్తువులు ఉంటే ఆ సాలిడ్ మెటీరియల్స్ని అందులో పెట్టుకుంటారు. ఈ రౌండ్గా ఉండేటటువంటి దాన్నేమో ఇక్కడ ఆహవనీయం అని రౌండ్గా చూపించారు ఈ పిక్చర్లో. కానీ ఆహవనీయం అనేది స్క్వేర్గా ఉంటుంది, గార్హపత్యాగ్ని అనేది రౌండ్గా ఉంటుంది. దక్షిణంగా కుడివైపు ఉండేటటువంటి దానిని, సెమీ సర్క్యులర్గా ఉన్న దానిని దక్షిణాగ్ని అంటారు. బొమ్మ తప్పుగా ఉంది. ఆ స్క్వేర్గా ఉండేటటువంటిది ఇక్కడికి రావాలి, ఈ రౌండ్గా ఉండేది అక్కడికి వెళ్ళాలి. రౌండ్ స్క్వేర్గా ఉన్నది ఏదైనా చూసి అగ్నిలో అగ్నిహోత్రం చేస్తున్నారు అంటే అందులో వేసేటటువంటి అగ్ని అని తెలుస్తుంది. అందుకని ఆ షేప్ పెట్టుకుంది. రౌండ్గా ఉంటే దాంట్లో వేయకూడదు అని తెలుస్తుంది. అంటే అది దూరంగా మీదగా పెట్టుకుంటారు. దాని నుంచి అగ్ని తీసి ఈ స్క్వేర్గా ఉండే దాంట్లో పెట్టుకుంటారు. ఇక రైట్ సైడ్ ఉండే సెమీ సర్క్యులర్గా డి షేప్లో ఉండేటటువంటిది ఏదైతే ఉందో దానిలో వండుతారు. అందుకే అన్వాహార పచనం చేస్తారు. కాబట్టి బొమ్మ చిన్న మిస్టేక్ ఉంది బొమ్మలో. ఐ కుడ్ నాట్ గెట్ ఏ కరెక్ట్ పిక్చర్ ఇన్ ది ఇంటర్నెట్, బట్ ఎనీవే యూ అండర్స్టాండ్ ద రౌండ్ వన్ ఈజ్ ది గార్హపత్య ఫ్రమ్ విచ్ దిస్ సోర్స్ ప్రణయన. ద స్క్వేర్ వన్ ఈజ్ ది ఆహవనీయ in which the ahutis are poured in, oblations are poured in. And the right one, which is semicircular, is the Dakshinagni, where the materials are prepared for Havana. This is the structure. So, గార్హపత్యము, దాని నుంచి ఆహ్వనీయము, దక్షిణం నుంచి తయారు చేసినటువంటి వస్తువులు ఆహ్వనీయంలో వేస్తారు. వేసేవాళ్ళను హోత అంటారు, చేయించేవాళ్ళని యజమాని అంటారు. వచ్చే ఫలము ఈ 6 ఉంటాయి. ఇక్కడ ఏమిటేమిటి? గార్హపత్యాగ్ని, ఇంకో పేరేమిటి? ప్రణయన, సోర్స్, అపాన, ఆహవనీయాగ్ని, హవనం చేసే అగ్ని, ప్రాణ, దక్షిణాగ్ని, అన్వాహార్య పచన, కుడివైపు ఉండేది, దక్షిణంగా ఉండేది, వ్యాన, హోత, బ్రాహ్మణ, ప్రీస్ట్, హోమం చేసేవారు. ఇన్ని వచ్చే మంత్రంలో చెప్తారు, సమానంతో పోలుస్తారు. ఫలం దృష్టఫలము, ఆనుశ్రవిక ఫలము. అనుశ్రవిక అంటే వినబడేదే కానీ చూడాలి. అటువంటి ఫలాన్ని స్వర్గం అంటారు. దృష్టానుశ్రవిక ఫలాలను ఉదానహ అని చెప్పారు. యజమాని ఫలానుభవాన్ని పొందేవాళ్ళు. ఎందుకు పొందుతాడు? మనోకృతేన, మనస్సుతోనే అనుభవాలు వస్తాయి కదా, జన్మలు వస్తాయి కదా, ఉదానం తయారవుతుంది కదా. చేత మనస్సు అనేటటువంటి దాని వలనే ఫలితం వస్తుంది. కాబట్టి యజమానిని మనస్సుతో పోల్చారు. మిగతా 2 అగ్నులు సభ్య అంటే ఈ మాట్లాడేటటువంటి వాక్శక్తి, వాగింద్రియంలో ఉండే అగ్నిని, ఆవసత్య అనేటటువంటిది మనము పితృకార్యాలలో ఉండే అగ్నిని ఆవసత్యాగ్ని అంటారు. 3వ మంత్రం వివరణం. పుణ్యము దృష్టఫలము, సంపద, కార్యసిద్ధి, అదృష్టఫలము, సకామం వలన లోకాలు, నిష్కామం వలన చిత్తశుద్ధి. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయత్యపానం ప్రత్యగస్యతి, మధ్యే వామనమాసీనం విశ్వేదేవ ఉపాసతే అంటూ కఠోపనిషత్తులో ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అంటే బయటకి వచ్చేటటువంటి వాయువు ప్రాణము. అపానం ప్రత్యగస్యతి, అపానం అనేది లోపలికి వెళ్ళే గాలి.
మధ్య రెంటికి మధ్యన ఉండేటటువంటిది ఉండేటటువంటిది వ్యానము. ఇది వామనం అంటే ఇగో ఈ పురుషుడు, ఈ జీవుడు ఆసీనం ఉన్నాడు. విశ్వేదేవ అంటే ఇంద్రియాలన్నీ ఆయనను ఉపాసిస్తాయి. గార్హపత్యాగ్ని అపానము, ఉచ్ఛ్వాసము, లోనికి వెళ్ళే కాలి విసర్జన క్రియ ఇక్కడ కాదు. ఇంకొక స్థానంలో అపానం అంటే విసర్జన జననేంద్రియ క్రియలు అని చెప్పుకుంటాం. ఆహ్వనీయాగ్ని ప్రాణము, నిశ్వసనము, బయటకు విడిచేగాలి, ఇదే ముఖ్య ప్రాణముని కూడా చెప్పబడుతుంది. దక్షిణాగ్ని వ్యానము, హృదయం నుండి దక్షిణ ద్వారం ద్వారా, అదే అయోర్ట సర్క్యులేషన్. పోత సమానము, పోత పుణ్యఫలము యజమాని 4వ మంత్రం ఇంకా రాలే, కానీ టేబుల్లో పెట్టేశాం. పోత అంటే సమానం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సమానంగా అంతటా పంచేది. సమం నయతి సమాన. ఉదానము ఉద్గమన వాయువు ఏదైతే ఉందో అది ఉదానము. సుషుప్తిలో ఆనందాన్ని, మరణానంతరాన్ని, ప్రయాణాన్ని, రాబోయే జన్మలను గమ్యం ఏదైతే క్రియేట్ చేస్తుందో అదే ఉదానం. యజమాని ఎవరు? మనస్సు. మనోకృతేన సంకల్పేన పుట్టుకలు, జన్మలు ఇవన్నీ కూడా మనసులో ఉన్న దీన్ని బట్టి వస్తాయి. కాబట్టి యజమానిని మనసుతో పోల్చారు. ఇంకా ఏమిటండి? హియర్ ద బాడీ ఈజ్ కంపేర్డ్ టు ద పూరే ఆర్ సిటీ. మెనీ సిమిలారిటీ like the king and the gateways. Pranopasana is prescribed form of yajna or yajnanga. Vedanta cannot be grasped by study alone without dedicated upasana. Great detail of Vaidika period is a havana is utilized to perfect the meditation or upasana. We, the students of modern age, may not be able to comprehend the metaphor of havana here. Garhapatya is the apana, born from this is the ahavaniya, the prana. Vyana is the anvahara pachanagni, also called the southern fire, dakshinagni. ఒక్కొక్క అగ్నిని వెలిగించే పద్ధతి, అది ఉంచే స్థానము, దానికి ఉండేటటువంటి హోమకొండం షేపు, ఆ అగ్నిని అక్కడ ప్రతిష్ఠించడానికి కావలసిన మంత్రాలు, ఆయా అగ్నుల యొక్క ఉపయోగాలు వేరు వేరు. అంటే వెలిగించే పద్ధతి కానీ, స్థానం కానీ, హోమకుండం కానీ, ఉపయోగించే మంత్రాలు కానీ, అగ్నిని ఉపయోగించేటువంటి ప్రయోజనం కానీ వేరువేరుగా ఉంటాయి. మొత్తం పంచాగ్నులైనా ఇక్కడ ప్రాణోపాసనకు, ప్రాణయజ్ఞోపాసనకు సంబంధించినవి త్రేతాగ్నులే, 3 వస్తాయి. ప్రాణాన్ని ఆహవనీయంతో, గార్హపత్యం నుండి తీసుకుని రాబడుతుంది కాబట్టి ఆహవనీయం. పీల్చిన గాలి నుంచి విడిచే గాలి వస్తుంది కాబట్టి దీనిని ఆహవనీయ అగ్ని అన్నారు. ఇక్కడతో ఈనాటి అధ్యయనం ముగిసినది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవ, భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రా స్థిరైరంగైః స్తుష్టువాం తస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి నో ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వదేవ వేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.